వీరశ్రేష్ఠనుతం విరించి వినుతం వీరాధివీరం హరిం వీరేంద్రం ఘనయోగిమానసచరం వేదాంత విద్యాకృతిం వీరాచార్యమహం భజామి సతతం శ్రీవీరనారాయణం. ఓం శ్రీ గోవిందమాంబా వీరబ్రహ్మేంద్రాభ్యాం నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. న కార్తీక సమో మాసు న కృతేన సమం యుగం న వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమం అనేటువంటిది మన పెద్దల మాట. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము కానీ, కృతయుగముతో సమానమైనటువంటి యుగము కానీ, గంగతో సమానమైనటువంటి తీర్థము కానీ, వేదముతో సమానమైనటువంటి శాస్త్రము కానీ ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు, ఉండబోదు అనేటువంటిది పెద్దల మాట. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో మాతృమూర్తులంతా కూడా, స్వామీజీ మన ఆశ్రమంలో కూడా వనభోజన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకుందాం, అందరము కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొందాం. మాతృమూర్తులు సేవా భావన కలిగినటువంటి మాతృమూర్తులంతా కూడా ఒక సేవాదళంగా ఆశ్రమానికి ప్రతినిత్యము వచ్చి సేవ చేస్తూ ఉన్నాం. మేమంతా కూడా ఒకరోజు కలుస్తాం అనేటువంటి మాట అమ్మ శాంతమ్మ గారు మరికొంతమంది మాతృమూర్తులు చెప్పటంతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. వనం హిందూ కార్తీక వన భోజనం లేదా వన విహార్. వన భోజనం కాకుండా వన విహార్ అని ఎందుకు మనం అనుకున్నాము? మనమంతా కలిసి ఇక్కడ తిరుగుతూ ఉన్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం, ఆడుతున్నాం, పాడుతున్నాం, ఒకరిని ఒకరు పలకరించుకుంటూ ఉన్నాం కాబట్టి విహారం అని పెట్టుకున్నాం. కార్తీక మాసంలో జరుగుతుంది కాబట్టి కార్తీక వన విహారం అన్నాం. వనం అంటే ఏమిటి అంటే అశ్వత్థ ఇత్యాది వృక్షాలన్నీ కూడా మన ఊర్లో తోపులు ఉంటాయి. మామిడి చెట్లన్నీ ఒక చోట ఉంటే మామిడి తోట అంటాం. చింత చెట్లన్నీ ఒక చోట ఉంటే చింత తోపు అంటాం. కానీ వివిధ వృక్షాలు అన్నీ కూడా ఒకే చోట ఉంటే దానిని వనం అంటాం. ఈరోజు ఆ బయట కనిపించేటువంటి వనమే కాదు, అది ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ జనవనం ఉంది. కార్తీక మాసంలో జరగవలసినది కుల భోజనాలు కాదు, వన భోజనాలు. వన భోజనాల పేరుతో కుల భోజనాలు జరుగుతూ ఉన్నాయి. జరగవలసింది వన భోజనాలు. అన్ని కులాలు కలిసి ఒక చోట ఆనందంగా గడిపి భోజనం చేస్తే అది వన భోజనం అవుతుంది. ఆ విధంగా చెయ్యాలి అనేటువంటిది పెద్దల మాట. మరి స్వామి మీరు ఈ గ్రామంలో ప్రక్క గ్రామాల్లో అందరినీ రమ్మన్నారు, ఇక్కడేమో కార్తీక హిందూ వన భోజనాలని పెట్టారు. హిందూ అంటే మిగతా వాళ్ళని ఆగమనే కదా అని కొంతమందికి అనుమానం రావచ్చు. పెద్దల దృష్టిలో, మా గురుదేవుల యొక్క అభిప్రాయంలో
ఈ నేల మీద పుట్టిన ప్రతి వాళ్ళు మీరు ఏ భ్రమలలో అయినా బ్రతకవచ్చుగాక, మీరంతా హిందువులే. ఆసేతు హిమాచల పర్యంతం, ఈ మధ్యలో ఎవరైతే పుట్టి పెరిగి ఈ నేల మీద జీవిస్తూ ఉన్నారో వారంతా కూడా హిందువులే. నా రామచంద్రుడి బాట పట్టుకొని స్వస్వాహం అభిషిష్యామి యవ్వరాజ్యే పరంతప, రామచంద్ర రేపు నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టబోతూ ఉన్నాను, యువరాజ పట్టాభిషిక్తానికి సిద్ధుడివిగా అని తండ్రి చెబితే దానికి సిద్ధమై వచ్చినటువంటి రామచంద్రుడికి తల్లి వరాలు తనకు అరణ్యాలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి అర్థమై అంతే సంతోషంగా జటావల్కలాలు ధరించి అరణ్య బాట పట్టినటువంటి రామచంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకుని తల్లిని తండ్రిని గౌరవిస్తున్నారో వారంతా కూడా హిందువులే. నా రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని ఎవరైతే సోదరుల విషయంలో ప్రేమను పంచుతూ ఉన్నారో వారంతా హిందువులే. నా రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని ఎవరైతే ధర్మపత్నికి సరైనటువంటి భాగస్వామ్యం ఇస్తూ ఆవిడికి తగిన గౌరవాన్ని అందిస్తూ ఉన్నారో వారంతా హిందువులే. తాను తింటూ 10 మందికి భోజనం పెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగి శిబిలాంటి చక్రవర్తులలాగా త్యాగభావంతో బ్రతుకుతున్నారు వారంతా హిందువులే. సంస్కృతిని, సంప్రదాయాన్ని, ఆచారాలని, వ్యవహారాలని మరీ ముఖ్యంగా పెద్ద చిన్న ఈ గౌరవాన్ని కాపాడడం కోసం అవసరమైతే నా కృష్ణ పరమాత్మలాగా కాళ్ళ దగ్గర కూర్చొని, శిష్యుడి కాళ్ళ దగ్గర కూర్చొని సారథ్యం నిర్వహించి ధర్మాన్ని నిలబెట్టడానికి సిద్ధమైనటువంటి ప్రతి వ్యక్తి కూడా హిందువే. కంఠంలో గరళాన్ని పంచుకున్న, దాన్ని నింపుకున్న, మనసులో ప్రేమని పంచుతూ కోరినటువంటి తపస్సు చేసినటువంటి రాక్షస మూకకు కూడా వరమిచ్చినటువంటి మహాదేవుని ఆదర్శంగా తీసుకుని నడిచేటువంటి భక్తులంతా కూడా హిందువులే. అందుకే శంకరులు అన్నారు, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని. ఎవరయ్యా తల్లి అంటే పార్వతమ్మ మా తల్లి, పరమేశ్వరుడు మా తండ్రి, నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు, కమలవాసిని మమ్మ గన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బాంధవులు. వైష్ణవులం అనుకునేటువంటి వాళ్ళు ఆ శివపార్వతులనే లక్ష్మీనారాయణులుగా చూస్తారు. నీలమేఘశ్యామ, ఓ నల్లనయ్యా నీవే మా తండ్రివి, ఆ చక్కనమ్మే మా తల్లి, ఈ భక్తులంతా కూడా మా బంధువులు అని చెప్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులైతే అమ్మలంతా గోవిందమాంబగా కనిపించేటువంటి పురుషులందరిలోనూ ఆ వీరబ్రహ్మేంద్రుడే ప్రకాశిస్తున్నట్లుగా ఈ చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఈశ్వరీదేవి ప్రతిరూపాలుగా, మిగిలిన వారు కక్కయ్యగా, సిద్ధయ్యగా, అచ్చమ్మగా ఈ భావన చేసి ఓ బంధుత్వాన్ని మనం పెంచుకుంటూ ఉన్నాము. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆచారం ఇవి నిలబడితే ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో నిలబడుతుంది అనేటువంటిది ప్రపంచానికంతా కూడా తెలిసినటువంటి సత్యం. ఎందుకు అంటే ఓ తల్లిని ఎలా గౌరవించాలి, తండ్రిని ఎలా గౌరవించాలి, స్నేహితునితో ఎలా అనుబంధాన్ని నడిపించాలి, భార్యని ఎలా గౌరవించాలి, కుటుంబ సభ్యులతో ఎలా గడపాలి ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ ధర్మం నొక్కి వక్కానిస్తుంది. భారతీయత అంటే, హిందుత్వం అంటే కేవలం ఒక దేవుణ్ణి ఆరాధించడమే కాదు, నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు జీవన విధానం ఏదైతే ఉందో ఇదంతా కూడా హిందుత్వమే. ఈ దేశంలో పుట్టినటువంటి వారంతా హిందువులే.
మన భావన ఏమిటి అంటే, మన లక్ష్యం ఏమిటి అంటే, ఈ హిందువులను నిజమైనటువంటి హిందువులుగా మార్చటం, ఆచరణలో పరిపూర్ణమైనటువంటి హిందువులుగా తీర్చిదిద్దడమే మన లక్ష్యం కావాలి. దానికోసమే మన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున ఇంతమందిని కలిసి ఈ వన విహార్ ఎందుకు చేస్తూ ఉన్నాము అంటే, మన అందరి మధ్యలో ఓ బంధుత్వం ఉంది, ఓ అనుబంధం ఉంది. మనం అందరము కూడా మనుషులం. మన మధ్యలో ఒక మానవీయ కోణం ఉంది. ఈ మానవీయ కోణాన్ని ఒకరికి ఒకరం పరిచయం చేసుకోవాలి. అందరం కలిసి నడవాలి, కలుపుకొని నడవాలి. దీనికోసం మనం కొన్ని విషయాల్ని మనం గుర్తు చేసుకుందాం. ప్రతి వాళ్ళము కూడా ఈ కార్యక్రమం చూడండి. ఈరోజు కార్యక్రమం ఎలా ప్రారంభమైంది అంటే, 8 గంటలకు సంకల్పం అయిపోయిన తర్వాత గోపూజతో కార్యక్రమం ఆరంభమైంది. గావో విశ్వస్య మాతరః అనేటువంటిది వేదవాక్యం. ఆవు అందరికీ అమ్మ, అందరినీ కూడా తన బిడ్డలలాగా ఆదరిస్తుంది. కాబట్టి గోమాత యొక్క అనుగ్రహం ఉంటే సమస్తమైనటువంటి సుఖాలు సౌఖ్యాలు అన్నీ లభిస్తాయి అని చెప్పి మన పురాణ ఇతిహాసాలు వేదము చెబుతూ ఉన్నాయి. కాబట్టి గోవు అందరికీ అమ్మ కాబట్టి ఆ అమ్మ పూజతోనే మనం ఆరంభించాం. ఆవు లేకపోతే పూజ ఉందా? ఆవు లేకపోతే పూజ ఉందా? ఆవు లేకపోతే యాగం ఉందా? ఆవు లేకపోతే యజ్ఞం ఉందా? ఆవు లేకపోతే వ్రతం ఉందా? ఆవు లేకపోతే మీ గృహప్రవేశం ఉందా? ఆవు లేకపోతే నోము లేదు, ఆవు లేకపోతే వ్రతం లేదు, ఆవు లేకపోతే ఈ ధర్మమే లేదు. కాబట్టి ముందుగా గోమాతని ఆరాధించుకున్నాం. ఆ తరువాత మనం సంకల్పం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం చేశామమ్మా? ఉదయం ఏం చేశాం? శివునికి అభిషేకం. పూజలో ఉన్న వాళ్ళు చెప్పండి, ఏం చేశాం? అభిషేకం చేశాం. అభిషేకం అంటే దేంతో? దేనితో? పాలతో చేశాం, ఇంకా పంచామృతాలతో చేశాం, జలంతో చేశాం, పసుపుతోనూ కుంకుమతోనూ విభూతితోనూ గంధంతోనూ వీటన్నింటితోనూ చేశాము, ధాన్యంతో చేశాము. అంటే ఏమిటి? ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి పదార్థము కూడా భగవంతునికి నివేదన చెయ్యటం అనేటువంటిది మనం ఆచరించేటువంటి జీవన విధానం. ప్రతిదీ కూడా నీ అనుగ్రహ ఫలమే. నా దగ్గరికి ఏమి వచ్చినా కూడా అది నీ అనుగ్రహమే అని. త్రిదళాలు తీసుకుని వచ్చి, మారేడు దళాలు తీసుకుని వచ్చి స్వామికి పూజ చేశాం. ప్రకృతిని భగవత్ స్వరూపంగా ఆరాధిస్తాం, నీటిని భగవంతుని స్వరూపంగా ఆరాధిస్తాం, నేలని భగవంతుని స్వరూపంగా ఆరాధిస్తాం, నిప్పుని కూడా భగవంతుని స్వరూపంగానే ఆరాధన చేస్తాం. మనం ఏం చేస్తాం? దీపం వెలిగిస్తాం. ముందుగా దీపం వెలిగించి ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తాం. అగ్నిముఖావై దేవాః అనేటువంటిది వేదవాక్యం. ఏమి చెప్పాలన్నా దీపం వెలిగించి మన సంకల్పం చెప్పుకోవాలి. ఏమి సమర్పించాలన్నా దీపము అగ్నిముఖంగా మనం సమర్పించాలి. దీపం అంటే ఏమిటి? దీపంలో ఏమేమి ఉంటాయమ్మా? ఏముంటాయి? దీపం కావాలంటే నూనె, ఒత్తి ఉంటుందా? ఒత్తి రావాలంటే ముందేం కావాలి? పత్తి కావాలి. పత్తి అంటే ఒక రేణువా? అనేక రేణువులు కలిపి పేనితే అది ఒత్తి. అంతేనా కాదా? తర్వాత ఇంకేమి కావాలి? నూనె కావాలి. ఇంకేమి కావాలి? ప్రమిద కావాలి. ఇంకేమి కావాలి? ఏమా? వెలిగించడానికి వెలుగు కావాలి కదా? అంటే ఏమిటి? 4 వస్తువుల యొక్క సమన్వయం ఇక్కడ మనకు కనబడుతుంది. పత్తి ఒత్తిగా
పట్టుకొని అల్లుకుపోవాలి, పేనుకుపోవాలి. వేదంలో 4 వర్ణాలు చెప్పారు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. చాలా మందికి భారతదేశంలో ఉన్న ఈ వర్ణ వ్యవస్థ అర్థం కాక అపార్థం చేసుకుంటారు, హెచ్చు తగ్గులు అని అనుకుంటారు. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ, ఒక సమన్వయమైనటువంటి రూపం, లోకానికి వెలుగును పంచేటువంటి విధానం. ఆ దూదిలో ఉన్నటువంటి రేణువులంతా కూడా ఒత్తిగా మారి అది నూనెతో స్నేహం చేస్తే ఆ నూనెకి ఆ కుందిని ఆధారంగా ఆసరాగా చేసుకుంటే దానికి వెలుగు అంటుకుంటే అది నిలబడుతుంది. ఒత్తిగా పత్తిగా ఉండి ఒత్తిగా మారకుండా నూనెలో తడవకుండా నిప్పుని పట్టుకుంటే తప్పున మండిపోతుంది. ఆ నూనె ఒత్తితో స్నేహం చేయకుండా నిప్పు దగ్గరికి వస్తే నిప్పుని ఆర్పివేస్తుంది, లేదా ఇది కాలిపోతుంది. ఉంది వీటన్నింటినీ సమన్వయం చేస్తుంది. వీటన్నింటినీ కలిపి దీపంగా వెలిగించేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తి ఎవరు అంటే ఈ వ్యక్తే గురువు, ఈ వ్యక్తివే ధర్మాచార్యుడు, ఈ వ్యక్తే ఆచార్యుడు. మీరు ఈ వ్యక్తే ఇంటి పెద్ద, ఈ వ్యక్తే కుల పెద్ద, ఈ వ్యక్తే మీరు అనుకునేటువంటి ఏ పెద్ద అయినా. ఈ నాలుగు వర్ణాలు, ఈ 4 వర్ణాలు కలిస్తేనే లోకానికి వెలుగు, లోకానికి వెలుగు. భారతీయ సంస్కృతి ఏమిటి అంటే, ఈ రోజంటే కరెంటు వచ్చింది, దీపాలు వెలుగుతున్నాయి, దారి కనపడడానికి దారి ప్రక్కన మనం ఓ స్విచ్ వేసి ఒక లైట్ వెలిగించుకుంటున్నాం. పూర్వకాలంలో తన ఇంటి ముందు వెళ్ళే వారికి ఎవరికి కూడా ఏ రకమైనటువంటి అసౌకర్యం ఉండకూడదని ప్రతి ఇంటి ముందు దీపాన్ని వెలిగించినటువంటి జాతి భారత జాతి. మనం దానికి వారసులం. ఆ వెలుగుకి మనం వారసులం, ఆ చైతన్యానికి మనం వారసులం. కేవలం నా ఇంటి ముందు వెలిగే కాదు, నా ఊరిలోకి వచ్చే వారికి దిశ దశ తెలియాలని ఆకాశ దీపాలు వెలిగించాం. ధ్వజస్తంభం దగ్గర మనం దీపం ఉంచాం. దారిన వెళ్ళే వారికి దారి కోసం. కార్తీక మాసం అంటే ఏమిటి? ప్రధానంగా మనం చెప్పేటువంటి విషయాలు: స్నానం, దానం, దీపం, దైవారాధన, గోపూజ, ఉపవాసం. ఉపవాసంలో కూడా ఏకభుక్తం కావచ్చు. సాయంకాలం పగలంతా కూడా ఉపవసించి సాయంకాలం భోంచేసేటువంటి విధానం కూడా ఉంటుంది. అది నక్తం అంటాం మనం. ఈ నక్తం అనేటువంటి ప్రక్రియ కూడా కావచ్చు. ఈ జాతిలో ఉపవాసం ఎందుకోసం ఉందో తెలుసా? ఆకలి ఎలా ఉంటుందో, అన్నం లేనివాడు ఎంత కష్టపడుతున్నాడో, ఆకలి బాధ ఎలా ఉంటుందో స్వీయంగా తెలుసుకొని ఆ ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం కోసం ఉపవాసం అనేటువంటి ప్రక్రియ పెద్దవాళ్ళు పెట్టారు. ఆకలి బాధ తెలుసు, ఆకలితో ఉన్నవాడి బాధ తెలుసు, వాడికి అన్నం పెట్టాలి అనేటువంటి ప్రజ్ఞను ఆలోచన కలిగించడం కోసం ఉపవాసం అనేటువంటి ప్రక్రియ పెట్టారు. అతిథి పూజనం ఈ దేశంలో ఉన్నంత గొప్పగా ప్రపంచంలో ఎక్కడా కనపడదు. భోజన వ్యవస్థ ఒకవైపు సాగవచ్చు, మన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఒకసారి ధర్మరాజుకి ఎక్కడో గర్వం అనిపించిందట. నేను ఇన్ని వేల మందికి భోజనం పెడుతూ ఉన్నాను, ఇంతమంది నా దగ్గర భోజనం చేస్తున్నారని. ఈ గర్వం ధర్మరాజుతో పాటు అర్జునుడికి కూడా అందింది. అర్జునుడు కూడా గర్వంతో ఊగిపోతూ ఉంటే ప్రక్కనున్నటువంటి గురువు చూస్తూ ఊరుకోడు కదా. అర్జున, మనం అలా బయటకు వెళ్ళి వద్దాం,
యాత్ర చేసి వద్దాం రా అన్న. సరే బాబా, నీవు ఎలా చెబితే అలా అన్న. ఇద్దరూ కలిసి యాత్రకు బయలుదేరారు. ఈ రూపాలతో వెళ్తే ఎలాయా, మారు రూపాల్లో వెళ్దాం అని చెప్పారు. మారు రూపాల్లో యాత్రకు బయలుదేరారు. ఒక మారుమూల గ్రామం. ఒక నియమం ఏమిటి అంటే, మాట్లాడేదంతా కూడా కృష్ణుడే మాట్లాడాలి, అర్జునుడికి ఏమీ మాట్లాడకూడదు, అంతా గమనిస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా కృష్ణుడికి అంటే శిష్యుని యొక్క కర్తవ్యం అదే. గురువుని గమనిస్తూ ఉంటాడు, ఏమి తెలుసుకోవాలో అది తెలుసుకుంటూ ఉంటాడు. ఓ మారుమూల గ్రామానికి వెళ్ళారు. ఓ అరుగు మీద కూర్చున్నారు. ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు పెద్ద ముత్తైదు బయటకు వచ్చి చేతులు జోడించి, అయ్యా బాటసారులాగా ఉన్నారు, ఈరోజు మమ్మల్ని అనుగ్రహించి మా ఇంటికి భోజనానికి రండి స్వామి అన్నారు. అమ్మా, మేము భోజనానికి రావాలి అంటే ఒక స్త్రీమూర్తి పిలిస్తే రాము, దంపతులు ఇద్దరూ కలిసి దంపతి సమేతంగా యజమాని వచ్చి మమ్మల్ని ఆహ్వానిస్తే వస్తాము అన్నారు. అయితే భోంచేయాలి. ఆడవాళ్ళు వడ్డించాలి, మగవాళ్ళంతా కలిసి మాతో కలిసి కూర్చొని భోంచేయాలి, ఈ నియమం అన్నారు. దానికేం భాగ్యం స్వామి, మీలాంటి మహాత్ములతో కలిసి భోంచేసేటువంటి భాగ్యం కంటే ఏం కావాలి, రండి అన్నారు. భోజనాధికాలు సిద్ధమయ్యాయి. వీళ్ళని పిలిచారు, లోపలికి వచ్చారు, పంక్తి ఏర్పాటు చేశారు. వారిద్దరూ కూర్చున్నారు. ఏమయ్యా, ఇంటి యజమాని రావాలి అంటే ఇంటి యజమాని వస్తూ ఉన్నాడు. ఆ ఇంటి ఇల్లాలు ఆయన్ని ప్రక్కకు పిలిచింది. ఆయన ప్రక్కకు వెళ్ళి భార్య మాట విని వచ్చాడు. స్వామి, ముందు మీరు భోంచేయండి, తర్వాత నేను భోంచేస్తాను అన్నాడు. బాబు, నేను ఒక నియమం చెప్పాను, ఇంట్లో ఉన్నటువంటి మగవారంతా కలిసి మాతో భోంచేయాలనే నియమం చెప్పాను, వచ్చి కూర్చో అన్నాడు. స్వామీజీ, నాకు కొంచెం పని ఉంది, మీరు కానివ్వండి. అయితే కానివ్వండి, మేము మరొకసారి భోంచేస్తాం, మరొక చోట భోంచేస్తామని చెప్పి లేస్తూ ఉంటే, లేదు స్వామి అని చెప్పి వచ్చి ప్రక్కన కూర్చున్నారు. వడ్డన సిద్ధమవుతూ ఉన్నారు. అయ్యా, మీరేనా ఇంకెవరైనా ఉన్నారా? ఇంట్లో మగవాళ్ళు ఇంకెవరో ఉన్నట్టున్నారే, ఇద్దరు ఆడవాళ్ళు కనపడుతున్నారు. కోడలు కదా? అవును కోడలే. మరి ఇంకొకరు ఉండాలి కదా? అయ్యా, ఆయన కొంచెం దూరంగా ఉన్నారు, మనం భోంచేద్దాం. దూరంగా ఉంటే పిలవండి, కలిసి భోంచేస్తాం. అయ్యా, కొంచెం రాలేనంత దూరంలో ఉన్నాడు, మీరు భోంచేయండి, మనం భోంచేస్తాం, కానివ్వండి. లేదు, ఆయన వచ్చిన తర్వాతే భోంచేస్తాం. ఈ మాట ఏదో నాకు ముందు చెప్పాలి కదా. మా బిడ్డ ఏదో పరదేశం వెళ్ళాడనో, దూరంగా ఉన్నాడనో, రాలేడనో చెబితే మేము కూడా ఇంకొక ఇల్లు చూసుకునే వాళ్ళం కదా. మా నియమాలు మాకున్నాయి, మా సిద్ధాంతాలు మాకున్నాయి, కాబట్టి మేము అలా కుదరదు. మీరు కూడా వచ్చి భోంచేయవలసింది, ఆయన కూడా రావాల్సింది. స్వామి, ఆయన రావాలి అన్నా రాగలిగేటువంటి స్థితిలో లేడు, మనం భోంచేద్దాం కానివ్వండి. ఏమిటి ఆ స్థితి? ఏమన్నా అనారోగ్యమా? లేదు స్వామి, మీరు వచ్చారు అని చెప్పి భోజనానికి సిద్ధమవుతూ స్నానానికి పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ విషపురుగు పుట్టి అతను మరణించాడు, రాలేడు, కానివ్వండి, మీరు భోంచారు. అరే, ఎంత దుర్మార్గము! చావు ఇంట్లో మాకు భోజనం పెడుతున్నారా? అక్కడ శవం ఉంటే ఇక్కడ భోజనం పెడతారా అంటే చేతులు జోడించి, అయ్యా మీరు ఆకలితో ఉన్నారు, నిన్న కూడా భోంచేయలేదు అని చెప్పి నా భార్య చెప్పింది. మీతో మాట్లాడినప్పుడు ఆవిడకి విషయం తెలిసిందట. దయచేసి మీరు భోంచేయండి, మీరు భోంచేయరనే ఈ సత్యాన్ని దాచిపెట్టాము, మమ్మల్ని క్షమించండి, ఆ పాపం ఏదన్నా ఉంటే మాకు రానివ్వండి, మీరు భోంచేయండి అంటే, సరేనయ్యా మేమంటే భోంచేస్తాం, నీవు కన్న తండ్రివేనా? అవునయ్యా. కన్న తండ్రివైతే నువ్వు మాతో కలిసి భోంచేయడానికి సిద్ధపడ్డావే, నువ్వు అసలు ఎలా తండ్రివయ్యా అంటే,
స్వామి మీ పోటీ పెద్దలకి నేను చెప్పవలసినటువంటి విషయమా? నేను ఇంటి యజమానిని, గృహ పెద్దని. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నటువంటి ఉపనిషత్ వాక్యాన్ని ఆచరించి గృహస్థ నియమాల్ని పాటించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర ఇంటి పెద్దదే కదా. కాబట్టి నా ధర్మాన్ని నేను పాటించేటువంటి క్రమంలో ఒక్కొక్కసారి నా గుండెని రాయి చేసుకోవలసి వస్తుంది. అన్నీ కూడా నాకు అనుకూలంగా ఉన్నప్పుడు ధర్మం పాటించడం అంటే అది ఎవరైనా చేయగలుగుతారు కదా స్వామి. కష్టకాలంలో కదా ధర్మానికి ఆసరాగా నిలబడవలసింది. కాబట్టి నేను అందుకని సిద్ధమయ్యాను. అమ్మా, నీవు తల్లివి కదా, ఈయనంటే పాషాణమైపోయింది గుండె, నీవు తల్లివి కదా, నీవెలా వడ్డించడానికి తగుదనమ్మా అంటూ సిద్ధమయ్యావమ్మా అని అంటే ఆ తల్లి అంది, స్వామి నా భర్త చెప్పాడు, మళ్ళా నా చేత కూడా చెప్పిస్తున్నారా మీరు? ప్రక్కింటి వారు ఎవరో ఒక వస్తువు మన ఇంట్లో వదిలిపెట్టిపోయారు స్వామి. 15 రోజులు కాశీ యాత్రకని వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తిరగలి మన ఇంట్లోకి తెచ్చి విసురుకుంటూ ఉన్నాము. మన పని జరుగుతూ ఉంది. 15 రోజులు వాడుకున్నాం. 16వ రోజు ఆ యజమాని వచ్చాడు. మా తిరగలి మాకు కావాలి అని పట్టుకొని పోతూ ఉంటే మనం ఏడుస్తూ కూర్చుంటామా స్వామి? ఇచ్చిన వాడి వస్తువు వాడు పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఈ బిడ్డని నా కడుపులో వేసినటువంటి భగవంతుడు ఈ వస్తువు ఆయనది కదా, ఈ పువ్వులన్నీ ఆయనవి కదా. యజమాని పువ్వును కోసుకున్నట్లుగా ఈ బిడ్డని పట్టుకుని వెళ్ళాడు ఆయన. ఆయన వస్తువు ఆయన తీసుకుని వెళ్ళాడు. నేనేం చేస్తాను స్వామి? ఇప్పుడు దాకా ఉంది సంతోషం, నాకు తల్లిగా ఒక దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ వస్తువు ఇచ్చిన వాడే వస్తువు పట్టుకొని పోతూ ఉంటే నేను ప్రాధేయపడలేను కదా, భంగపడలేను కదా, ఆపలేను కదా అన్నాడు. అవునమ్మా, నీకు నిండు పారాని ఆడలేదు తల్లి నీకు. కోడల్ని చూపించి, మరి వీళ్ళంటే ముసలి వాళ్ళు అయిపోయారు, వాళ్ళకి ఏదో పైత్యం పెరిగిపోయింది, బుర్ర చెడిపోయింది, బిడ్డ అనేటువంటి ప్రేమ కూడా కరిగిపోయినట్లుంది, నీవు నవవధువులాగా ఉన్నావు, కాళ్ళ పారాని కూడా ఆరినట్లుగా లేదు, మరి నీవు కూడా సిద్ధమయ్యావా అంటే ఆ తల్లి అంది, స్వామి నా భర్త మనస్సు నాకు తెలుసు. ఆయన జీవించి ఉంటే మిమ్మల్ని భోజనం చేయకుండా పంపించడు. అది నేను మరణించినా మరొకరు మరణించినా కూడా నా ఇంట్లో మిమ్మల్ని పస్తు పెట్టాడు. ధర్మం విషయంలో అతని నిష్ఠ నాకు తెలుసు. అంతేకాదు స్వామి, కాలం అనేటువంటి ప్రవాహం నదిలో 2 కట్టెలు ఆ నీటి ప్రవాహానికి వచ్చి కలుస్తాయి, కాసేపు కలిసి ప్రయాణం చేస్తాయి. ఏ ప్రవాహం అయితే ఈ కట్టెలను కలిపిందో ఆ ప్రవాహమే ఈ కట్టెలను వేరు చేస్తుంది. ఈ కట్టెలు 2 వేరుపడ్డాయి. ఏ కాల ప్రవాహము ఈ మమ్మల్ని భార్యాభర్తలను చేసిందో అదే కాల ప్రవాహం మమ్మల్ని దూరం చేసింది. ఆయన చూపించినటువంటి దారిలో ఆయన మనస్సెరిగి వ్యవహరించడమే భార్యగా, ధర్మపత్నిగా నా బాధ్యత. ఇంతకంటే బాధ్యత ఏముంటుంది స్వామి అని కన్నీళ్ల పర్యంతమై ఆ తల్లి చెప్పింది. ఇదంతా విన్న తర్వాత కృష్ణుడు నిజరూపంలోకి వచ్చాడు. చూసావా అర్జున, నేను భోజనం పెడుతున్నాను అంటున్నావు. ఈ దేశం ఎటువంటి త్యాగధనులతో నిండి ఉందో చూసావా? ఒక సామాన్యమైనటువంటి రైతు, ఆ రైతుకి ఎంతటి ధర్మనిష్ట ఉందో చూసావా? ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలనేటువంటి ప్రజ్ఞ ఎంత స్పష్టంగా ఉందో చూసావా? నీ అన్న మహారాజు 10 మందికో 100 మందికో 1000 మందికో భోజనం పెట్టడం ఏముందయ్యా? ఈ రైతు భోజనం పెడుతున్నాడు చూసావు, ఈ స్థితిలో కూడా భోజనం పెడుతున్నాడు చూసావు. ఇది ధర్మాచరణ అంటే అని చెప్పాడట. వచ్చిన వాడు జగద్గురుడు కాబట్టి తర్వాత ఏమి జరిగింది అనేటువంటిది మనం ఊహించాల్సినటువంటి అవసరం లేదు. ఆ బిడ్డను బ్రతికించాడు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, సుఖ సౌఖ్యాలతో ఆ కుటుంబం వర్ధిల్లింది.
అన్నమయములైన వన్యజీవంబులు కూడు లేక జీవకోటి లేదు. కూడు తినడి కాడ కులభేదమేలకు కాళికాంబ హంస కాళికాంబ. వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వం మనకు తెలిస్తే భోజనం దగ్గర మనం కులం పట్టింపు పట్టము. భోజనం దగ్గర ఎక్కువ తక్కువ అనేటువంటి భావన ఉండదు. కలిసి భోజనం చేయటం దైవత్వం. నేనే తినాలి అనుకోవటమే రాక్షసత్వం. ఈ మధ్యకాలంలో 2-3 సందర్భాల్లో చెప్పాను ఓ సంఘటన. బ్రహ్మదేవుడి దగ్గరికి రాక్షసులంతా వచ్చారట. రాక్షసులంతా వచ్చి